జరాది సకల వ్యాధి నివారణ అర్థం అపమృత్యు నిశ్శబ్దంగా ఉంటున్నారమ్మా. వెనుక ఏం చేస్తున్నారు? ముందర కళ్యాణం అవుతుంది భగవంతుడిది. కొద్దిగా అందరూ కొద్దిగా టెంట్ కింద వేయించారు, పెద్ద మనుషులు అందరూ టెంట్ వేయించారు కదా, కూర్చోండి కొద్దిగా. ఇప్పుడు స్వామివారికి కాబట్టి దిష్టి పోవడానికి భాషింగధారయతాం ధ్రువం అయం ముహూర్త శుభ ముహూర్తో అస్తు ఏతస్సుముహూర్త కాలే సూర్యాదీనానవార ఇంద్రశ్చ అగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం అయం ముహూర్త శుభ ముహూర్తో అస్తు. తదనంతరే పాద పూజాఖ్యాం కరిష్యేత్. ఇప్పుడు స్వామివారికి పాద పూజ అంటే మన కళ్యాణంలో వివాహంలో అల్లుడికి కాలు కడుగుతాం కదా. ఇప్పుడు నమో సునంతాయ సహస్రమూర్తయే సహస్ర క్షీరోద్భావే సహస్రనామిం యుగధారిణీం జాజినవద ఆపోజనయత జనః. నమో సునంతాయ సహస్రమూర్తయే సహస్రభాష్యోర్భావే సహస్రనామిం యుగధారిణీం. ఇప్పుడు స్వామివారికి అంటే మనము కళ్యాణంలో అట్లా స్వామివారికి మనము ఇప్పుడు పాద పూజ చేస్తున్నాము. అలంకరణార్థి ఆభరణార్థే అక్షదాంచమర్పయామి పుష్పై పూజయామి. తదనంతరే కన్యాదానాఖ్యాం కరిష్యేత్. ఇప్పుడు స్వామివారిని అంటే అమ్మవారిని అయ్యవారికి కన్యాదానం చేయడం. కన్యాదానం వింటున్నారా లేదా? మరి కన్యాదానం ఎందుకు కొరకు అంటే ఇప్పుడు అయ్యవారు కదా, ఇక్కడ అయ్యవారి తరపున ఎవరున్నారు, అమ్మవారి తరపున ఎవరున్నారు చెప్పాలా, చేతులు లేపాలా. అమ్మవారి తరపున వాళ్ళు లేపుడు చేతులు. అమ్మవారి సీతమ్మవారి తరపున వాళ్ళందరూ కూడా చేతులు లేపురు. చేతులు లేపినట్టే కాదు, కట్నాలు ఇవ్వాలి ఇప్పుడు అందరు స్వామివారికి. అగో కట్నాలు అనేసరికంటే చేతులు దించేసారు కిందికి.